వెరీ గుడ్. విపాదాసన రెండు కాలు కూడా వెనక్కి తీసుకెళ్ళండి. బాడీ స్ట్రైట్ గా ఉండాలి, స్ట్రైట్ గా తల ముందు చూస్తుండాలి. పర్వతాసన కాలు చేతులు అక్కడ వచ్చి నడు భాగాన్ని పైకెత్తండి, తల లోపలికి పెట్టండి. వెరీ గుడ్. సాష్టాంగాసన కోర్ల విశ్రాంతి ఆసనంలోకి వచ్చేయండి. విశ్రాంతి ఆసనం. భుజంగాసన పాములాగా పైకి లేవండి. వెరీ గుడ్. పర్వతాసన కాలు చేతులు అక్కడ వచ్చి నడు భాగాన్ని పైకెత్తండి. ఓకే. ఏకపాదాసన ముఖాన్ని ముందు తీసుకురావాలి, నడుము కింద కొట్టాలి, తల పైకి చూడండి. వెరీ గుడ్. ద్విపాదాసన రెండు కాలు కూడా ముందు తీసుకురండి. పాదాస్తాసన పాదాల చేతులు పొజిషన్. గట్టి క్లాస్ పట్టండి. లైన్ సరిగా చూసుకోండి. పాదాల నుండి జతలో తీసుకోండి. పాదాల నుండి జతలో తీసుకోండి. రెండు చేతులు నమస్కార స్థితిలో తీసుకోండి. నమస్కార స్థితిలో తీసుకోండి. నమస్కారం పెడుతున్నారా? పెట్టారా? చేతులు రెండు, ఈ రెండు చేతులు చూడండి, కనిపిస్తున్నాయా? రెండు చేతులు ఇలా. ఫస్ట్ నమస్కారము, ఇగో ఇది ముద్ర. ఓకే, ఏం చేయాలి? ఇలా గాట్ ఇట్. తర్వాత రెండో ఆసనం వచ్చేటప్పటికి స్టార్ట్. ఊర్ధ్వాసన చేతులు రెండు పైకి తీసుకోండి, బాగా సాగదీయండి. ఇగో ఇట్లా చేతులు తీసుకున్నప్పుడు నాన్న చూడండి ఒకసారి. నడుము చాలా ప్రధానం. ఇగో అర్థమైందా? నడుము ఎంత వంగుతుంది అనేది ఇంపార్టెంట్. మీ నడుము మీద ఆధారపడి ఉంది మొత్తం అంతా. సో బ్యాక్ బోన్. పాదహస్తాసన రెండు చేతులు కిందికి తీసుకెళ్ళండి. ఇగో మోకాళ్ళు ఉంచకూడదు, మోకాళ్ళు ఉంచదు. ఈ కిందకి వెళ్ళినప్పుడు మోకాళ్ళు వంగకూడదు. స్టార్ట్. ఏకపాదాసన లెఫ్ట్ లెగ్ బాగా వెనక్కి తీసుకెళ్ళండి. నడుము కిందకి వచ్చండి. ఇలా పెట్టారు కదా, చూడండి. నడుము కిందకి వచ్చండి, తల పైకి ఎత్తండి. వెరీ గుడ్. త్రిపాదాసన రెండో కాలు కూడా వెనక్కి తీసుకెళ్ళండి. బాడీ స్ట్రైట్ ఉండాలి, తల ముందుకు చూడాలి నాన్న, తల ముందుకు చూడాలి. వెరీ గుడ్.